రాష్ట్ర జనాభాలో 55% బీసీలే. ఇది సూచాయ లెక్క, క్వశ్చన్ మార్క్ తోని. మినిమం 55% ఉన్నారు బీసీలు. ఎంత తక్కువ అనుకున్నా 100లో 55% బీసీలే. కులగణన సర్వేలో వెల్లడి. ఎస్సీ ఎస్టీ ఓసీ ఇతరులు కలిపి 45%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్సు. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 55% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ప్రజలారా, కులగణన జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనమందరం కలిసి కులగణన పూర్తి చేసుకున్నాం. ఈ కులగణనలో లెక్క తేలింది. ఈ లెక్కను ప్రజల ముందు పెట్టబోతుంది ప్రభుత్వం. ప్రజల ముందు ప్రభుత్వం పెట్టబోతా ఉంది. బీసీ ప్రజలారా, ఈ లెక్కలు అందుకోవడానికి సిద్ధంగా లేవురిగా నిద్రలేవురి. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు